అందరికీ నమస్తే ఫ్రెండ్స్. స్వాధ్యాయంలో భాగంగా మనం ఈరోజు ఇరిటేషన్ అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం సెర్డారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, చాప్టర్ కంటిన్యూషన్ చేసుకోబోతున్నాము. పార్ట్ 26. కొన్నిసార్లు దుష్టత్వం విజయం పొందినట్లుంటుంది. ఎందుకు? అది మంచితనపు అస్థిరత వల్ల. అయితే దుష్టత్వపు ఆధిపత్యం స్వల్పకాలమేనని మనోవైజ్ఞానిక పద్ధతి ద్వారా నిర్ధారించబడింది. దుష్టత్వం ప్రమాదకారకంతో కలిసి ముందుగా బలమైన మెరుపును సృష్టించినా నెమ్మదిగా అది క్షీణించి చివరకు తన స్వీయ మూలాన్నే నాశనం చేస్తుంది. అంటే ఒకవేళ అగ్నిపాక్షికంగా ప్రత్యక్షీకరించబడినా అది పెంపొందటం ఆగదు. కనుక ప్రమాదకారక విషం విచ్ఛిన్నమవటం మొదలైన దానికి విరుద్ధంగా అగ్ని పూర్తిగా బలోపేతమవుతుంది. కనుక ముందుగా దుష్టత్వపు దాడిని ఓర్చుకుంటే దుష్టత్వం దానంతట అదే నాశనం అవుతుంది. దుష్టత్వానికి మంచికి మధ్య ద్వంద్వ యుద్ధంలో, విషానికి అగ్నికి మధ్య పోరాటంలో రెండవది క్రమక్రమంగా పెంపొంది విషం తనను కలిగి ఉన్న వారినే పాడు చేస్తుంది. నిమ్నతకు ఔన్నత్యానికి మధ్య యుద్ధంలో పరిణితి చెందిన చైతన్యం దుష్టత్వాన్ని ఎదుర్కొని నిలబడుతుంది. ఇది గుర్తించుకొని శక్తి కూడబెట్టుకోవటం మాత్రమే కాక ఓర్పును పెంపొందించుకోవటం వెలుతురు చీకటిని మింగివేస్తుంది అన్న సత్యాన్ని మనోవైజ్ఞానిక ఆధారం. ప్రమాదకారిగా ఉండటం స్వీయ వినాశకం. ఈ విషాన్ని ఉత్పత్తి చేసిన వాళ్ళు క్రమంగా ఆ విషంతోనే ఓడింపబడతారు. ఏదైనా దాడి చేసినప్పుడు దుష్టత్వాన్ని ఎదుర్కొని ప్రశాంతత ఉదాత్తలతో తటస్థంగా ఉండాలి. తన సమతుల్యత కాపాడుకొని మనోశక్తిని లేదా అగ్నిని మేల్కొల్పినప్పుడు అతను విషం మోస్తున్న వారి కంటే ఉన్నతమైన పరిస్థితుల్లో ఉంటాడు. ప్రమాదకారకాన్ని అనుమతించి దుష్టత్వాన్ని తిరస్కరించినప్పుడు మాత్రమే దుష్టత్వం నిలిచి ఉంటుంది. ఇది మానవాళి మొత్తం ఇంకా నేర్చుకోని పాఠం. ప్రమాదకారకమైన ఓటమితోనే ఆత్మలో అగ్ని పెంపొందుతుంది. ప్రమాదకారక విషం తాను ఏ డబ్బాలో నిల్వ చేయబడుతుందో ఆ డబ్బానే తగలబెట్టే ఆమ్లం వంటిది. విషాన్ని ఉత్పత్తి చేసిన అనేక సమూహాలు, దేశాలు శాశ్వతంగా నశించిపోతాయి. వాళ్లను అనుసరించే వారికి కూడా అదే జరుగుతుంది. అయితే అగ్ని పెంపొందుతుంది. అగ్నిని కలిగి ఉన్నవారు వృద్ధి చెందుతారు. సామూహిక అగ్నితో శృతిలో ఉండటం చిరాకును, అనైక్యతను తప్పించుకోవడంలో తోడ్పడుతుందని ప్రజలకు చాలా కాలం క్రితమే తెలుసు. లయగా అడుగులు, నాట్యం, గానం, సంగీతం అన్నీ మార్మిక పాఠశాలలో బోధించేవారు. లయబద్ధత అనేది సమగ్రతకు ప్రతినిధి. అది వివిధ శరీర కేంద్రాలలోని అగ్నిని విడుదల చేసి వారికి పరస్పర బంధాన్ని నియంత్రిస్తుంది. ఉద్వేగిక లయ కంటే భౌతిక లయ భిన్నమైనది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడితో స్టాప్ చేసుకుందాము. థ్యాంక్ యూ. మాధవి.